అయితే ఈనాడు మనము ద్వితీయోపదేశ కాండం గురించి వివరించబోతున్నాం, తెలుసుకోబోతున్నాం. ఏ విధంగా మనము ఆ ద్వితీయోపదేశ కాండం గురించి మనం విన్నట్లయితే ఆ పదంలోనే అర్థం అనేది ఉంది. ద్వితీయోపదేశ కాండము అని మనం వింటున్నాం. ఆ పదంలోనే మనకు ఆ ద్వితీయోపదేశ కాండం మొత్తం కూడా ఏమి వివరించబోతుంది అనేదంతా కూడా అక్కడ ఉంది. ఏమని రాయబడి ఉంది అంటే ద్వితీయోపదేశ కాండము అంటే ద్వితీయ అంటే రెండు, ఉపదేశము అంటే బోధన లేదా స్వార్థ లేదా దాని గురించి చెప్పడం. అంటే రెండవసారి మళ్ళీ ఉపదేశించడం. ఎవరు ఉపదేశిస్తున్నారు? మోషే ప్రవక్త. ఇదిగో ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా, ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా వాళ్ళందరూ ఇప్పుడు మోవాబు మైదానంలో అందరూ ఉన్నారు. దేవుడు చేసిన వాగ్దానానికి ఇంకా 10 అడుగులు వెళ్తే అక్కడ వాగ్దానం భూమి కనపడుతుంది. దాన్ని ఆక్రమించుకోవడానికి వాళ్ళందరూ కూడా సిద్ధముగా ఉన్నారు. అయితే మోషే ప్రవక్త చెప్తూ ఉన్నాడు, ఇదిగో మీరందరూ కూడా ఆ ప్రభువు ఇచ్చిన వాగ్దాన భూమిలోనికి మీరు అడుగు వెళ్తూ ఉన్నారు. ఎప్పుడైతే మీరు ఆ వాగ్దాన భూమిలోకి అడుగు వెళ్తారో ఇదిగో మీరందరూ చేయవలసిన పనులు ఇవి, మీరందరూ చేయవలసిన నియమములు ఇవి అని చెప్పి మోషే ప్రవక్త మళ్ళీ 10 ఆజ్ఞలను గురించి వివరిస్తున్నారు. 10 ఆజ్ఞలను మీరు తూచా తప్పకుండా పాటించాలి. అవి ఏమైనా వాటి ఆ 10 ఆజ్ఞల గురించి మళ్ళీ వాటిని వివరిస్తూ ఉన్నారు. తర్వాత ఇదిగో మీరు ఈ వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టిన తర్వాత మీరు ఈ పనులను మీరు చేయాలి, ఈ పండుగలను మీరు చేయాలి, ఈ నియమాలను మీరు పాటించాలి అని చెప్పి మోషే ప్రవక్త వారందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఇదిగో మీరు వాగ్దాన భూమిలోకి అడుగుపెట్టిన తర్వాత మీరు పాస్కా పండుగ చేసుకోవాలి. ప్రతి సంవత్సరానికి ఒకసారి పాస్కా పండుగ చేసుకోవాలి. ఏంటి ఆ పాస్కా పండుగ? ఇంకొక రకంగా చెప్పాలంటే పులియని రొట్టెల పండుగ. అంటే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఆ రాత్రి వాళ్ళందరూ ప్రయాణమైపోతూ ఉన్న సమయంలో వాళ్ళందరూ ఒక పొట్టేలను చూసుకొని పొంగని రొట్టెలను కాల్చుకొని గబగబా తినేసి వాళ్ళు ఆ ఐగుప్తు దేశాన్ని వీడిపోయి ఎర్ర సముద్రాన్ని దాటి రావడాన్ని దానికి సూచనగా మీరందరూ కూడా పాస్కా పండుగ చేసుకోవాలి, పులియని రొట్టెల పండుగ మీరు చేసుకోవాలి అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా మీరు ఈ పండుగలు చేసుకోవాలని మోషే ప్రవక్త తెలియజేస్తున్నారు. తర్వాత వారముల పండుగ. ప్రతి ఒక్క వారం కూడా మీరు ప్రభువునకు కృతజ్ఞతగా పండుగలు చేసుకోవాలి. ప్రతి ఒక్క వారం మీరు పండుగలు చేసుకోవాలి అని చెప్పి ప్రభువు సెలవిస్తున్నారు. అదేవిధంగా గుడారాల పండుగ. ప్రభువు గుడారాల పండుగ కూడా మీరు చేసుకోవాలి. ఏంటి గుడారము అంటే మనము నిర్గమకాండంలో చూస్తాము. ప్రభువే ఒక గుడారాన్ని ఏర్పాటు చేయండి, ఆ గుడారంలో ఒక మందసాన్ని ఉంచండి. ఆ మందసంలో 3 వస్తువులు ఉంటాయి. ఒకటి మన్నా భోజనము, రెండవది అహరోను కర్ర, మూడవది ప్రభువు వసగినటువంటి 10 ఆజ్ఞల పలకలు. 10 ఆజ్ఞలు స్వయాన తండ్రి దేవుడు రాసినటువంటి 10 ఆజ్ఞ పలకలు ఆ మందసంలో ఉంటాయి. తర్వాత దేవదూతలు సూచించినటువంటి
నియమాలు అంటే పంట పడినప్పుడు ఆ పంటలోని 10వ భాగాన్ని మీరు దేవునికి అర్పించాలి. దశమ భాగం అంటారు కదా, 10వ వంతుని 1వ వంతుని దేవునికి మీరు అర్పించాలి. పంట పడినప్పుడు అది దేవునికి అర్పించాలి అని చెప్పి అక్కడ ఆ నియమాలన్నింటినీ కూడా దేవుడు మోషే ప్రవక్త ద్వారా మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. అయితే ఈ ద్వితీయోపదేశ కాలం రెండవసారి ఎందుకు ఈ దేవుడు మొట్టమొదటి నియమ కాలంలో చెప్పిన నియమాలు ఆజ్ఞలన్నింటినీ కూడా మోషే మళ్ళీ ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు అంటే ఇదిగో మోషే చివరి రోజుల్లో ఉన్నాడు, ఇంకా కొన్ని రోజులు ఉంటే అతను మరణిస్తాడు. ఆ మోషే ప్రవక్త గారు వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టలేదు. ఆయన నువ్వు వాగ్దాన భూమిని మోబాబు మైదానం నుంచి చేస్తూ చూస్తావు అంతే, కానీ నువ్వు దాంట్లో అడుగు పెట్టమని చెప్పి ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. దాని ప్రకారమే మోషే మీరందరూ కూడా వాగ్దాన భూమిలోకి వెళ్ళినప్పుడు ఈ నియమాలన్నీ పాటించాలి అని చెప్పి వాటన్నింటినీ కూడా మోషే ప్రవక్త గారు వాళ్ళందరికీ మళ్ళీ వివరిస్తున్నారు. అందుకనే దీన్ని ద్వితీయోపదేశ కాండంగా, ద్వితీయ అంటే రెండవది, ఉపదేశం అంటే మళ్ళీ ఉపదేశిస్తున్నాడు. రెండవసారి మళ్ళీ ఆ ప్రభు నియమాలను ఆజ్ఞలను వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. కావున దీన్ని ద్వితీయోపదేశ కాండంగా తెలుసుకున్నారు. అయితే ఇదిగో మోషే చివరి రోజుల్లో ఉన్నాడు కాబట్టి నా తర్వాత ఈ వాళ్ళందరినీ కూడా ఆ వాగ్దానాన్ని నడిపించేది ఎవరు అంటే యెహోషువ గారు మిమ్మల్ని కూడా ఆ వాగ్దానంలో నడిపిస్తారు అని చెప్పి మోషే ప్రవక్త స్థానంలో యెహోషువను ఆయన నియమించడానికి కూడా మనము ఈ ద్వితీయోపదేశ కాండంలో చూస్తాము. చివరికి మోషే ప్రవక్త ఇక్కడితో మరణిస్తాడు. నిర్గమకాండంలో అతను పుట్టి పెరిగి తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరినీ తీసుకొని వచ్చి నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం అంటే ఐగుప్తు దేశం నుండి యెరూషలేము దాకా వాగ్దాన భూమి వరకు వాళ్ళందరినీ కూడా నడిపించుకొని తీసుకుని వస్తారు. ఈ వాగ్దాన భూమిలో ఆక్రమించుకోవడానికి యెహోషువను నియమించి మోషే మరణించడానికి వరకు మనము ఈ ద్వితీయోపదేశ కాండంలో చూస్తున్నాం. ఇద్దరితో మొదటి 5 పుస్తకాలను మనము పూర్తి చేస్తున్నట్టుగా ఉంటుంది. తర్వాత నుంచి యెహోషువ ఆయన ఏం చేస్తారు